శ్రద్ధగా విందాము. మరి ఎవరు కూడా అటు ఇటు వెళ్ళకుండా మరి చక్కగా మరి కొంతసేపు మనము దేవుని యొక్క వాక్యమును మనము దేవుడు మరి నా యొక్క హృదయంలో పెట్టినటువంటి ఆలోచనలో ఈ రోజున ఆ యొక్క సమయంలో మరి మీతో పంచుకోవాలని నేను ఎంతగానో ఆశపడుతూ ఉంటున్నాను. మరి మనము ఒక ప్రశ్నతోని ఈ యొక్క వాక్యమును మనము ధ్యానించుకుందాము. మనం ముందుకెళ్దాము. ఏంటి ఆ ప్రశ్న అని అంటే, దేవుని యొక్క సన్నిధిలో మనకి ఏమి దొరుకుతాయి? దేవుని యొక్క సన్నిధిలో మనకి ఏమి దొరుకుతాయి? ఎవరైనా మీకు తోచింది చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. ఇక్కడ మిమ్మల్ని అనే వాళ్ళు ఎవరు కూడా లేరు. తప్పైనా రైట్ అయినా మరి ప్రతి ఒక్కరు మాట్లాడాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తూ ఉన్నా. దేవుని యొక్క సన్నిధిలో అనగా దేవుణ్ణి వెంబడించినప్పుడు, దేవుని యొక్క వాక్యానికి లోబడి ఉన్నప్పుడు, దేవునికి విధేయత చూపించినప్పుడు, దేవుని యొక్క మాటలను విన్నప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించినప్పుడు మన జీవితంలో ఏం మనం పొందుకుంటాం అనగా దేవుని యొక్క సన్నిధిలో మనకు ఏమి దొరుకుతుంది? దేవుని యొక్క ఆజ్ఞలను పాటించడం వల్ల, దేవుని యొక్క మాటలు వినడం వల్ల, దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించడం వల్ల మన జీవితంలో పొందుకున్నటువంటి లాభాలు కావచ్చు, మన జీవితంలో పొందుకున్నటువంటి ప్రయోజనాలు కావచ్చు, ఏమైనా ఉన్నాయా? ఎవరైనా నిత్య సుఖములు కలవు. థ్యాంక్ యూ సిస్టర్. ఇంకా ఎవరైనా దేవుని యొక్క సన్నిధిలో మనకి నిత్యము సుఖము దొరుకుతుందని మరి సిస్టర్ గారు చెప్పారు. ఇంకా ఎవరైనా చెప్పగలుగుతారా? ఇంకేం దొరుకుతుంది? దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు కానీ, మందిరానికి వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు కానీ దేవుని యొక్క సన్నిధిలో మనము ఏమి పొందుకుంటాము? కాబట్టి ఈ యొక్క సమయంలో మనము దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాము. అందరూ కూడా బైబిల్ తెరిచినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని కనుక మనము చదివినట్లయితే చక్కటి మాట ఇక్కడ రాస్తూ ఉంటున్నాడు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది ఏంటంటే, కాబట్టి మీరు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదటగా వెతకండి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడండి. దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. మన జీవితంలో వేటి కొరకు మనం వెతుకుతూ ఉంటాం, వేటి కొరకు మనము ప్రాకులాడుతూ ఉంటాం, ఆరాట పడుతూ ఉంటాం, ఆలోచన చేస్తూ ఉంటాం. ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు కూడా ఎన్నో రకాల ఆలోచనల చేత మన యొక్క మనస్సు అనేది నిండిపోతూ ఉంటుంది. ఉదయం లేవగానే ఈరోజు ఏం పని చేయాలి, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని మీట్ అవ్వాలి, ఎవరితో మాట్లాడాలి అనేటువంటి ఎన్నో రకాల ఆలోచనలు మనకు కలిగిపోతూ ఉంటాయి. అదేవిధంగా మన యొక్క పిల్లలకు ఏం సంపాదించి మనం పెట్టాలి, ఆస్తిపాస్తులు ఏ విధంగా మనం సమకూర్చుకోవాలి, డబ్బులు ఏ విధంగా సంపాదించాలి, ఐశ్వర్యము ఘనత ఏ విధంగా పొందుకోవాలి అన్నటువంటి విధంగా మనం ఎన్నో రకాలుగా మనం ఆలోచనలు చేస్తూ ఉంటాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటాం. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మొదట ఆయన రాజ్యాన్ని వెతకండి, ఆయన యొక్క నీతిని వెతకండి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడు. ఇక్కడ అవన్నీ అనుగ్రహించబడు అనగా అర్థం ఏంటో తెలుసా? మీ జీవితంలో ఆ యొక్క ఆశీర్వాదాన్ని చూస్తారు. ఎప్పుడైతే ఆయన యొక్క రాజ్యాన్ని వెతుకుతావో, ఎప్పుడైతే ఆయన యొక్క నీతిని కనుక నువ్వు వెతుకుతావో, దేవుని యొక్క సన్నిధిని నువ్వు అనుభవించగలుగుతావు. ఆ యొక్క సమృద్ధిని నువ్వు చూడగలుగుతావు, ఆ యొక్క సంతృప్తిని నువ్వు చూడగలుగుతావు, ఆ యొక్క సంతోషాన్ని నువ్వు చూడగలుగుతావు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. అది ఇక్కడ చక్కటి మాట రాశాడు. ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదటగా మీరు వెతకండి, అనగా ప్రైమరీ మొదటగా ఆయన యొక్క నీతిని వెతకండి, ఆయన యొక్క రాజ్యాన్ని మీరు వెతకాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. మనం వీటిని పక్కన పెట్టి అవన్నీ కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటాం, అన్నిటిని వెతుకుతూ ఉంటాం ఈ ఆత్మీయ జీవితంలో. కానీ దేవుడు సెలవించిన మాట ఏంటో తెలుసా? ఆయన రాజ్యము, ఆయన యొక్క నీతి మొదటగా వెతకండి, మీకు ఏమి కావాలో ఆయన ఖచ్చితంగా సమకూరుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు సమకూర్చువాడు, దేవుడు సమకూర్చువాడు. నీకు ఏది అవసరం ఉందో, నీకు ఏది అక్కర ఉందో తగిన సమయంలో దేవుడు ఖచ్చితంగా మీకు ఇస్తాడండి. నేను విశ్వాసం ఉంచాను అంతే.
మనుషులముగా మనం ఆలస్యం చేయవచ్చు, మనుషులముగా మనం కొంత సమయాన్ని తీసుకోవచ్చు, కానీ దేవుడు కొన్ని విషయాల్లో ఆలస్యం చేయడం. ఆన్ టైం, మన దేవుడు ఆన్ టైం ఉంటాడు ఎప్పుడూ. అంటే తగిన సమయంలో దేవుడు సమకూర్చే విధముగా ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం వెతకాలా? ఆయన యొక్క రాజ్యాన్ని వెతకాలి. ఆయన యొక్క నీతిని వెతికినప్పుడు మన జీవితంలో సమృద్ధిని చూస్తాం, మన జీవితంలో సంతృప్తిని చూస్తాం, మన జీవితంలో సంతోషాన్ని చూస్తాం. అదేవిధంగా మనకందరికీ కూడా తెలుసు, బైబిల్లో కనుక మనం చూసినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభువుల వారు సేవా పరిచర్య ప్రారంభించిన తర్వాత ఆయన సముద్ర తీరాన వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది శిష్యులు చేపలు పడుతూ ఉంటారు. ఏం చేస్తారమ్మా? చేపలు పడుతూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువుల వారు వారిని చూసి ఏమంటాడో తెలుసా? మీరు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులుగా చేస్తానంటాడు. నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులుగా చేస్తానని చెప్పిన వెంటనే ఎవరు ఏం చేస్తారో తెలుసా? అయ్యా కొంత సమయం మాకు కావాలి, అయ్యా మరి రేపు వస్తాము, ఎల్లుండి వస్తాము, అయ్యా మా కుటుంబం ఉంది, మా వ్యాపారాలు ఉన్నాయి, మాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, అవన్నీ కూడా చూసుకోవాలి అన్నారా వాళ్ళు? అనలే. మా కుటుంబం ఉంది, మా యొక్క భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వారి యొక్క భవిష్యత్తు ఏమైపోతుందని ఆలోచన చేశారా? చేయలేదు. వాళ్ళు దేవుడు సెలవిచ్చాడో లేదో, దేవుడు మాట సెలవిచ్చాడో లేదో, వారికి ఉన్న సమస్తమును వదిలిపెట్టి దేవుణ్ణి వెంబడించారు. ఒకనొక సమయంలో మరి మన శిష్యులైనటువంటి పేతురు గారు మనందరికీ కూడా తెలుసు. ఒకనొక సమయంలో పేతురు గారు దేవుని అడిగాడు, అయ్యా మాకున్న సమస్తాన్ని మేము విడిచిపెట్టాం, మాకున్న అన్నదమ్ములు విడిచిపెట్టాం, అక్క చెల్లెలు విడిచిపెట్టాం, మాకున్న వ్యాపారాన్ని విడిచిపెట్టాం, మాకున్న ఆస్తిపాస్తులు విడిచిపెట్టి అవన్నీ కూడా వదిలేసి నేను వెంబడించాను కదా, మాకేమన్నా లాభం ఉందా అయ్యా, మాకేమన్నా ప్రయోజనం ఉందా అని అడిగినప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? ప్రపంచ పునరుజ్జనమందు మీరు ఆ యొక్క మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆ యొక్క 12 సింహాసనముల మీద ఆసీనులై 12 గోత్రముల వారికి తీర్పు తీరుస్తారు. అంత మాత్రమే కాకుండా మీరు ఏదైతే లోకంలో సంపాదించారు కదా, దానికన్నా 100 రెట్లు అనగా 100 రెట్లు మీరు పొందుకుంటారని దేవుడు సెలవిచ్చాడు. హల్లెలూయా. ఎప్పుడు? మీకున్న సమస్తాన్ని మీరు విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించినప్పుడు ఆ యొక్క పరలోక రాజ్యంలో 12 సింహాసనం మీద కూర్చుండి 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీస్తారు. అదేవిధంగా ఏదైతే మీరు కోల్పోయారో, ఏదైతే మీరు నా కొరకు విడిచిపెట్టారో, మరి అంతకు మించి అనగా 100 రెట్లు మీరు పొందుకుంటారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. చూసారా? వారి జీవితంలో ఎప్పుడైతే దేవుణ్ణి వారు వెంబడించారో, వారికి సమస్తమును వదిలేసి దేవుని వెంట వెళ్ళారో, వారి జీవితంలో సమృద్ధి వారు చూశారు, వారి జీవితంలో సంతృప్తి చూశారు, వారి జీవితంలో సంతోషాన్ని వారు చూడగలిగారు. దేవుడి యొక్క సమయంలో నీతో నాతో మనందరితో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? నువ్వు దేవునికి చేసిన ఏ పని కూడా వృధా కాదు. నువ్వు దేవుని కోసం చేసినటువంటి ఏ పని కూడా అది నష్టం కానే కాదు. ఒకనొక సమయంలో, ఒకనొక రోజున నీ జీవితంలో ఆ యొక్క సమృద్ధిని దేవుడు ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. నీ జీవితంలో సంతృప్తిని నువ్వు చూడగలుగుతావు. ఆ సంతృప్తి ద్వారా వచ్చేటువంటి సంతోషాన్ని నువ్వు పొందుకుంటావని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. ఇంకొక మాట కనుక మనం చూసినట్లయితే 3వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. 3వ యోహాను 3వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో చక్కటి మాట రాశాడు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. యోహాను గారు రాస్తూ ఉంటున్నారు చక్కటి మాట. ఏంటో తెలుసా? ప్రియుడా, నీ యొక్క ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాలలో, నువ్వు చేసినటువంటి అన్ని పనులలో కావచ్చు, నువ్వు తలపెట్టినటువంటి అన్ని విషయాల్లో కావచ్చు, మరి వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలని నేను ఎంతగానో ప్రార్థన చేయించున్నానని ఇక్కడ యోహాను భక్తుడు రాస్తూ ఉంటున్నాడు. చూడండి, అన్ని విషయాలలో సౌఖ్యము, అన్ని విషయాలలో వర్ధిల్లుచుట అన్నటువంటి మాటని ఇక్కడ రాస్తూ ఉంటున్నాడు. అన్ని విషయాలు అనగా ఇందాక మనం చెప్పుకున్న రీతిగా సమృద్ధి కావచ్చు,
సంతృప్తి కావచ్చు, సంతోషము కావచ్చు. ఆ యొక్క అన్ని విషయాలలో నువ్వు సాఖ్యముగా అనగా సంతోషముగా ఉంటావని ప్రార్థన చేస్తున్నాను అని ఇక్కడ యోహాను మరి భక్తులు రాస్తా ఉంటున్నారు. అదేవిధంగా ఇంకొక మాటను కనుక మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 18వ వచనంలో కూడా చక్కటి మాట ఉంటుంది. ద్వితీయోపదేశ కాండం 8:18. ఇక్కడ చూసినట్లయితే చక్కటి మాట రాస్తూ ఉంటున్నాడు. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను, ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలగజేయువాడు ఆయనే. అనగా దీని యొక్క అర్థం ఏంటో తెలుసా? మరి మన దేవాది దేవుడు మన యొక్క పితరులతో ఎప్పుడో ప్రమాణం చేశాడు, ఎప్పుడో వాగ్దానం చేశాడు. అబ్రహాంతో కావచ్చు, ఇసాకుతో కావచ్చు, యాకోబుతో కావచ్చు, వారందరూ అనగా మన యొక్క పితరులతో దేవుడు వాగ్దానం చేసిన రీతిగా అనగా ప్రమాణము చేసిన రీతిగా మనము భాగ్యము పొందుకోవాలి అని అలాంటి సామర్థ్యము కలగజేసేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అనగా మన తండ్రి అయిన దేవుడు అని దేవుని యొక్క వాక్యము ఇక్కడ సెలవిస్తూ ఉంటుంది. మన దేవునికి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు. మన మనుషులముగా మనం మాట తప్పిపోవచ్చు, ఆయన ఒక్కసారి ఆయన మాట ఇచ్చాడు అని అంటే అది యుగ యుగాల యొక్క ఆశీర్వాదం అలాగే ఉండిపోతుంది. యుగ యుగాలు ఆ యొక్క సమృద్ధిని మనం చూడగలుగుతాం. అందుకేమంటున్నాడు, నీ దేవుడిని యెహోవాను జ్ఞాపకం చేసుకో, ఏలయనగా తాను నీ యొక్క పితరులతో ప్రమాణం చేసిన రీతిగా తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము అనగా మీ యొక్క జీవితంలో సమృద్ధిని ఇచ్చేటువంటి వారు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవిస్తావో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానికి విధేయత కలిగి నడుచుకుంటావో, ఎప్పుడైతే నీ యొక్క దేవాది దేవుని జ్ఞాపకం చేసుకుంటావో, నీ యొక్క జీవితంలో సమృద్ధిని నువ్వు చూడగలుగుతావు. ఈ రోజున మనం 3 విషయాలు ధ్యానించబోతా ఉంటున్నాం. ఎన్ని విషయాలు? 3 విషయాలు ధ్యానించబోతా ఉంటున్నాం. అందులో మొదటిగా సమృద్ధి. ఏంటిది? మొదటిగా సమృద్ధి. ఇక్కడ చూసినట్లయితే మనము ఎప్పుడైతే దేవుని జ్ఞాపకం చేసుకుంటామో, ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి మనము మొరపెడతామో, ప్రార్థన చేస్తామో, దేవుడు మన పితరులతో ప్రమాణం చేసిన రీతిగా మనల్ని కూడా దేవుడు ఆశీర్వదించాలని ఇష్టపడతా ఉన్నాడు. మనల్ని కూడా దేవాది దేవుడు దీవించాలని ఆశపడతా ఉంటున్నాడు. నువ్వు చేయాల్సినది ఒకటే, ఆ దేవుడికి నువ్వు ప్రార్థన చేయి, ఆ దేవాది దేవుని జ్ఞాపకం చేసుకో, సమృద్ధిని నువ్వు చూడగలుగుతావు. నీ జీవితంలో ఏ కొదువ ఉండదు, ఏ లోటు అనేది ఉండదు. సమృద్ధి, మన దేవుడు సమృద్ధిగా ఇవ్వగలిగిన సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ నా జీవితాలను ఆశీర్వదించగల సమర్థుడు ఆయన. మనుషులకు సాధ్యం కాకపోవచ్చు, దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి నీ యొక్క జీవితంలో ఆ యొక్క సమృద్ధిని నువ్వు చూడాలంటే నువ్వు ఏం చేయాలో తెలుసా? దేవుని వాక్యానికి విధేయతను చూపించే వారంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యానికి లోబడి నడుచుకునే వారంగా ఉండాలి. వాక్య ప్రకారంగా మనం జీవించగలిగినప్పుడు మన జీవితంలో ఆ యొక్క సమృద్ధిని మనము చూడగలుగుతాం. అదేవిధంగా ఇంకొక మరి మాటను కనుక మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 10వ అధ్యాయము, సామెతలు 10వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూద్దాం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. చూడండి, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. కొన్నిసార్లు మన యొక్క జీవితంలో మనం అనుకుంటా ఉంటాము, మనకున్న జ్ఞానాన్ని బట్టి, మనకున్న మరి పేరును బట్టి, ప్రఖ్యాతులను బట్టి, మనకున్న
ఆస్తిపాస్తులను బట్టి, మనకున్న ధనాన్ని బట్టి ఏదైనా చేయగలం. మాకున్న డబ్బును బట్టి, మాకున్న డబ్బు ఉంటే చాలు, ఇంకా మనం ఏది కావాలంటే అది చేయగలుగుతాము అనుకుంటాము. కానీ ఇక దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నువ్వు ఎన్ని చేసినా ఆ యొక్క ఆశీర్వాదం రాదు. నీకు ఎన్ని చేసినా ఆ యొక్క ఆశీర్వాదం ఎక్కువ కానే కాదు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కానే కాదు. నువ్వు సంపాదిస్తావేమో, ఆస్తిపాస్తులు కూర్చుకుంటావేమో, కానీ ఆ యొక్క ఆశీర్వాదము, దేవుని నుంచి వచ్చేటువంటి ఆ యొక్క బ్లెస్సింగ్స్, ఆ యొక్క ఆశీర్వాదాలను చూడలేము. యెహోవాయే ఆశీర్వాదం ఇచ్చువాడు, యెహోవాయే ఐశ్వర్యం ఇచ్చువాడు. కాబట్టి ఈ యొక్క సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. మన దేవుడే ఆశీర్వదించాలి అంటే, మన దేవుడే మన జీవితంలో ఏదైనా ఇయ్యాలన్నా ఆ దేవాది దేవుని వల్లే సాధ్యము. నువ్వు ఎంత సంపాదించినా, ఎన్ని సమకూర్చుకున్నా ఆ యొక్క బ్లెస్సింగ్ అనేది నువ్వు చూడలేవు. ఆ యొక్క సంతృప్తిని, నువ్వు ఉన్న దాంట్లో ఆ యొక్క సంతృప్తిని నువ్వు చూడలేవు. ఆ సంతృప్తిని కనుక నువ్వు చూడాలంటే మనం ఏం చేయాలో తెలుసా? దేవుని యొక్క వాక్యానికి విధేయత కలిగి జీవించాలి. ఎన్ని ఉన్నా, ఎంత సంపాదించినా ఆ యొక్క సంతృప్తికరమైన జీవితాన్ని మనం గడిపేవారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అందుకేమంటున్నాడు? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును. అదేవిధంగా ఇంకొక మాట, ఇదే 13వ అధ్యాయము 23వ వచనం చక్కని మాట రాస్తూ ఉంటున్నారు. 13:23 బీదలు సేద్యపరచు, కొత్త భూమి విస్తారంగా పండును, అన్యాయము వలన నశించువారు కలరు. బీదలు సేద్యపరచు, కొత్త భూమి విస్తారంగా పండును. మరి ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క వాక్య ప్రకారముగా జీవించి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి, ఆ దేవుని యొక్క మాట విని, దేవుని యొక్క మాటకు నువ్వు లోబడి ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క పంట ఇస్తావో, ఆ యొక్క పంట అనేది విస్తారంగా పండునని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఒకవేళ కనుక నువ్వు అన్యాయము చేసినట్లయితే, ఒకవేళ కనుక నువ్వు ఎవరైనా మోసము చేసినట్లయితే ఆ యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు చూడలేవు, ఆ యొక్క మేలులను నువ్వు పొందుకోలేవు. ఎప్పుడైతే నువ్వు నీతిగా, న్యాయముగా, యథార్థముగా బ్రతికి దేవుని మీదనే నమ్మకం ఉంచి, దేవుని మీదనే ఆ యొక్క భారాన్ని పెట్టి కనుక నువ్వు ఆ యొక్క పంటను, ఆ యొక్క వ్యవసాయాన్ని కనుక నువ్వు చేసినట్లయితే దేవాతి దేవుడు ఆ యొక్క పంటను విస్తారముగా దేవుడు దీవించేవాడిగా ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కింద మాట ఏమన్నాడు? ఏమని వస్తా ఉంటున్నాడు? అన్యాయము వలన నశించువారు కలరు. ఒకవేళ కనుక నువ్వు అన్యాయంగా ప్రవర్తించినట్లయితే, అన్యాయంగా నువ్వు జీవించినట్లయితే అది ఎప్పటికీ వద్ద ఉండదు, అది నాశనానికే నడిపించుతుంది. కానీ ఆ యొక్క దేవుని నుంచి వచ్చేటువంటి ఆ యొక్క ఆశీర్వాదము, దేవుని నుంచి వచ్చేటువంటి ఆ యొక్క సమృద్ధిని నువ్వు ఏమాత్రం కూడా పొందుకోలేవని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. అప్పుడే దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మన మొదటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. ఏంటో తెలుసా? ఎప్పుడైతే నువ్వు దేవుని యందు విశ్వాసం కలిగి జీవిస్తావో, దేవుని యొక్క వాక్యానికి లోబడి నువ్వు నడుచుకుంటావో, నీ యొక్క జీవితంలో ఆ యొక్క సమృద్ధిని నువ్వు చూడగలుగుతావు. అదేవిధంగా ఇంకొక మాట మనం చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. ఫిలిప్పీ 4:19. ఇక్కడ కూడా మరి సమృద్ధి గురించి చక్కటి మాట రాస్తూ ఉంటున్నాడు. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరమును తీర్చును. చూడండి ఎంత చక్కటి మాట ఇక్కడ రాస్తూ ఉంటున్నారు. తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నీ యొక్క ప్రతి అవసరమును తీర్చును. మన యొక్క ఆత్మీయ జీవితంలో, ఈ యొక్క విశ్వాస జీవితంలో మనకి 3 రకాల అవసరాలు ఉంటాయి. మనకి 3 రకాల అవసరాలు ఉంటాయి. 1 అవసరము, 2 అత్యవసరము, 3 అనవసరము. 1 అవసరము, 2 అత్యవసరము, 3 అనవసరము. దేవుడు మన జీవితంలో ఏది అవసరమో, ఏది అత్యవసరమో అది ఖచ్చితంగా దయచేస్తాడు. హల్లెలూయా.
దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు, దాంట్లో ఏమాత్రం కూడా డౌట్ అనేది లేదు. మనకున్న ప్రతి అవసరాన్ని దేవుడు తీర్చే వాడుగా ఉంటున్నాడు. మనకున్న ప్రతి అక్కరను దేవాది దేవుడు తీర్చే వాడుగా ఉంటున్నాడు. మనం నమ్మినటువంటి దేవాది దేవుడు మనకున్న ప్రతి కోరికను తీరుస్తాడో లేదు, కానీ మనకున్న ప్రతి అవసరాన్ని మాత్రం ఆయన ఖచ్చితంగా తీరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో ఆయన యొక్క ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని బలంగా మనం చేతపట్టుకుందాం, బలంగా మన యొక్క హృదయంలో నాటుకొని ప్రార్థన పూర్వకంగా మనం ముందుకెళ్ళినట్లయితే ఆ యొక్క సమృద్ధిని, ఆ యొక్క ఆశీర్వాదంలో మన జీవితంలో చూడగలుగుతాము. తగిన సమయంలో దేవుడు మనకున్న ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క సమయంలో మనం మొదటిగా మన జీవితంలో ఏమి పొందుకుంటాము? సమృద్ధి. ఏంటిది? సమృద్ధి. అదేవిధంగా రెండవ మాటను కనుక మనం చూసినట్లయితే, దానికంటే ముందుగా మన బైబిల్ నుంచి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మరి మీకు చెప్పాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే దేవాతి దేవుడు మరి ఎందరినో ఆశీర్వదించాడు. అబ్రహాము అందరికీ కూడా తెలుసు, అబ్రహాము బహు ధనవంతుడు. ఆయన బహు ధనవంతుడు. దాని యొక్క జీవితంలో ఏది కొదవలేదు. ఆయనకు సమృద్ధిగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు, తన యొక్క కుటుంబాన్ని ఆశీర్వదించాడు, తన యొక్క వంశాన్ని దేవుడు ఆశీర్వదించాడు, ఇసాకును ఆశీర్వదించాడు, యాకోబును ఆశీర్వదించాడు. అలా మనం ముందుకు వెళ్తూ పోతూ ఉంటే దావీదును దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు, సొలొమోను రాజును దేవాది దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. సొలొమోను రాజు కనుక మనం చూసినట్లయితే ఆయన బంగారు దేవాలయం కట్టాడు. ఏంటిది? బంగారు దేవాలయం ఆయన నిర్మించాడు. ఆయన వంటి జ్ఞానవంతుడు ఇంకొకరు లేరు అనేది వాక్యము సెలవిస్తూ ఉంటుంది. మన దేవుడు సొలొమోను రాజును బహుగా ఆశీర్వదించాడు, బహుగా దీవించాడు. ఏమి కావాలో ఆయనకు వెంటనే ఇచ్చేశాడు. కానీ ఒకనొక సమయంలో సొలొమోను రాజు ఆ యొక్క రియలైజ్ అయ్యాడు. ఏంటో తెలుసా? నా జీవితంలో నేను ఎంత సంపాదించినా, నాకెంత జ్ఞానమున్నా, దేవుని యందు నేను విధేయత చూపించలేకపోతే, దేవుని యందు నేను చూపించలేకపోతే నాకున్న యొక్క ఆస్తిపాస్తులు కావచ్చు, నాకున్న యొక్క జ్ఞానము కావచ్చు, అవన్నీ కూడా వృధానే అని ఇక్కడ సొలొమోను రాజు మాట్లాడుతూ ఉంటున్నాడు. అదేవిధంగా మనము చూసినట్లయితే మనకి అందరికీ కూడా తెలుసు కదా, మరి ప్రపంచంలో మరి గొప్ప ధనవంతుల్లో ఒకరు అయినటువంటి బిల్ గేట్స్. ఎంతమంది తెలుసు బిల్ గేట్స్? ఆయన ఏమన్నాడో తెలుసా? ఆయన బహు సంపాదించాడు, బహు ఆస్తిపరుడు. ప్రపంచ ధనం టాప్ అంటే ఒక 10 మందిని కనుక మనము ప్రపంచంలో మొదటిగా పెట్టుకున్నట్లయితే అందులో ఈయన ఒకరు, బిల్ గేట్స్. ఆయన అంత సంపాదించిన ఆయన ఏమన్నాడో తెలుసా? మనము సంపాదించిన డబ్బులో సంతోషం ఉండదు విసరించాడు ఆయన. మనం ఎంత డబ్బు సంపాదించినా ఆ యొక్క డబ్బు అంట మనకు సంతోషాన్ని ఇవ్వదు, ఆ యొక్క డబ్బు మనకి ఆనందాన్ని ఇవ్వదు. డబ్బు వలన అన్ని కొనుక్కుంటాం, సుఖంగా బ్రతకవచ్చు, కానీ సంతోషంగా బ్రతకలేము అని ఆయన ఒకనొక సమయంలో స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. చూసారా? ఆయన ఎంతో ధనవంతుడు, కానీ తన జీవితంలో యొక్క సంతోషాన్ని మరి పొందుకోవాలి అంటే అది దేవుడు ఇచ్చిన విధంగా ఉండాలి. మనకున్న ఆస్తిపాస్తులు సంతోషాన్ని ఇవ్వలేవు, మనకున్న మరి పేరు ప్రఖ్యాతులు మనకు సంతోషాన్ని ఇవ్వలేవు, కానీ మనము ఆ యొక్క దేవాది దేవుని మీద మనం నమ్మకం ఉంచి, దేవుని మీదనే మనం భారం పెట్టి వాక్య ప్రకారంగా మనం జీవించగలిగినట్లయితే మనము కొంచెం ఉన్నా సరే దానిలో మన సంతోషాన్ని చూడగలుగుతాము. అదేవిధంగా మరి ఈ యొక్క సమయంలో రెండవ మాట కనుక మనం ధ్యానించినట్లయితే కీర్తన గ్రంథము 107వ అధ్యాయము, కీర్తనలు 107వ అధ్యాయము 9వ వచనాన్ని మనము ధ్యానించుకుందాం. కీర్తనలు 107వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఏలయనగా
ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు. ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. చూడండి ఎంత చక్కటి మాట. ఇక్కడ మనము కీర్తనకారుడు రాస్తూ ఉంటున్నాడు, ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచేవాడిగా ఉంటున్నాడు. అనగా ఆ యొక్క సంతృప్తి చేత మన జీవితాన్ని దేవుడు నింపేవాడిగా ఉంటున్నాడు. మనం మొదటిగా చూసాం, మన జీవితంలో దేవుడు సమృద్ధిని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఇక్కడ ఇంకో మాట మనం రెండవ మాట మనం చూసినట్లయితే మన జీవితంలో దేవుడు సంతృప్తిని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఆశ కలిగినటువంటి ప్రాణమును ఆయన మేలుతో నింపి ఉన్నాడు. ఆకలి ఉన్న వారి ప్రాణమును ఆయన మేలుతో నింపి ఉన్నాడు. అనగా మన జీవితంలో మన ఏది కొద్దువ లేకుండా దేవాది దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అని, దేవాది దేవుడు మనం దీవిస్తాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు చూడండి, మనకి ఎంత ఉన్నా సంతృప్తి అనేది లేకపోతే ఆ సంతృప్తి ద్వారా వచ్చేటువంటి సంతోషాన్ని మనము పొందుకోలేము. ఒకవేళ కనుక మనకి తక్కువగా ఉన్నట్లయితే దానిలో సంతృప్తి కలిగి నువ్వు జీవించినట్లయితే ఆ యొక్క సంతోషాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. అదేవిధంగా ఇంకొక మాట మనం చూసినట్లయితే ఇదే కీర్తన గ్రంథము 132వ అధ్యాయము 15వ వచనంలో చక్కటి మాట రాస్తూ ఉంటున్నాడు. 132:15. దాని ఆహారమును నేను నిండారులుగా దీవించేదను, దానిలోని బీదలను ఆహారముతో తృప్తి పరచేదను. దేవుడు ఏమంటున్నాడు? ఆహారముతో ఆయన తృప్తిపరిచే దేవుడుగా ఉంటున్నాడు. మన జీవితంలో మరి ఏది కొదువ లేకుండా ధాన్యము గ్రాసము సమృద్ధిగా సంతృప్తిగా మరి ఇచ్చేటువంటి దేవుడిని మనం ఈ రోజున కలిగి ఉన్నాం. కాబట్టి ఎప్పుడు ఆయన మనల్ని పస్తులు ఉంచాలండి. మన దేవాతి దేవుడు ఎప్పుడు మనల్ని పస్తులు ఉంచాలని అనుకోడు. ఆయన ఎప్పుడు ఆయన మన సమృద్ధిగా దీవించాలని, సంతృప్తిని ఇవ్వాలని దేవుడు ఎంతగానో ఆశపడుతూ ఉంటున్నాడు. అందుకే ఇక్కడ ఏమాట వస్తూ ఉంటున్నాడు, దాని ఆహారమును నేను నిండారుగా దీవించేదను, దానిలోని బీదలను ఆహారముతో తృప్తి పరచేదను. చూడండి, మనకున్న ప్రతి అవసరత ఆయనకు తెలుసు, మనకున్న ప్రతి అక్కర ఆయనకు తెలుసు. కాబట్టి మన జీవితంలో ఆ యొక్క సంతృప్తిని ఇచ్చేవాడుగా దేవుడు ఉంటున్నాడు. అదేవిధంగా ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12-13 చూసినట్లయితే ఇక్కడ అపోస్తలుడు అయినటువంటి పౌలు గారు చక్కటి మాట రాస్తూ ఉంటున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? దీన స్థితిలో ఉండా నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండా నెరుగుదును, ప్రతి విషయములలోను అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని విన్నాను. నిజంగా ఒకసారి అపోస్తలుడైన పౌలు గారి జీవితాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఆయన కూడా చాలా ధనవంతుడు. ఆయన దేవుడు బహుగా ఆయన ఆశీర్వదించాడు. ఆయన అన్నీ చూశాడు. ఆయన పేదరికాన్ని చూశాడు, ఆయన ఐశ్వర్యమును చూశాడు, ఆస్తిపాస్తులను చూశాడు, అంతస్తులను చూశాడు. ఆయన జీవితంలో ఇంకా చూడలేదు అనేది ఏది కూడా లేదు. ఆయన అన్నీ చూశాడు. అన్నీ చూసినాక చివరికి ఏమంటున్నాడో తెలుసా? దీన స్థితిలో ఉండా నేను ఎరుగుతున్నాను. అనగా పేదరికంలో ఎలా ఉండాలో నాకు తెలుసు, ధనిక స్థితిలో ఏ విధంగా ఉండాలో నేను ఎరుగుతున్నాను. అన్ని విషయములలో, ప్రతి విషయములలో మరి కడుపు నింపుటకును, ఆకలిగా నిండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేను నేర్చుకొని ఉన్నాను. చూడండి ఎంత చక్కటి మాట రాస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. తన యొక్క జీవితంలో ఆయన
అన్నీ చూశాడండి. పేదరికంలో ఏ విధంగా ఉండాలో ఆ యొక్క బ్రతుకు ఆయన చూశాడు. ఒకవేళ దేవుడు బహుగా ఆశించి ధనాన్ని ఇస్తే అది ఎలా ఉంటుందో ఆయన చూశాడు. ప్రతిదీ చూసి ఈ మాట రాస్తూ ఉంటున్నాడు. కానీ మనం ఏం చేస్తూ ఉంటాము, ఒకసారి దేవుడు బహుగా ఆశీర్వదించగానే మనకు మొదట ఉన్నటువంటి ఆ యొక్క స్థితిని మనం మర్చిపోతూ ఉంటాం. మొదటగా దేవుడు మనల్ని దీవించిన ఆ యొక్క విధానమును మనం మర్చిపోయి జీవిస్తూ ఉంటాం. ఎప్పుడు ఒక్కసారి దేవుడు మనల్ని పైకి తీసుకెళ్ళగా, అనగా మరి బహుగా ఆశీర్వదించగానే, మన జీవితంలో అన్నీ ఇవ్వగానే దేవుని మనం మర్చిపోతూ ఉంటాం. దేవుని యొక్క వాక్యాన్ని మర్చిపోతూ ఉంటాం. దేవుని యొక్క సంఘమును మర్చిపోతూ ఉంటాం. దేవుని యొక్క సహవాసమును మనం మర్చిపోయి బ్రతుకుతూ ఉంటాం. పౌలు గారు చూడండి, ఆయన ఎన్ని ఉన్నా మరి ఏమీ లేనట్టుగా ఒక సంతృప్తి, ఒక సంతోషాన్ని తన జీవితంలో చూడగలుగుతూ ఉంటున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎంత సంపాదించినా, ఏమి ఉన్నా, మనకి ఏమి లేకపోయినా ఆ దేవాతి దేవుడిని మనం స్తుతించే వారంగా ఉండాలి. దేవాతి దేవుడిని మనం ఆరాధించే వారంగా ఉండాలనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. ఇస్తేనే దేవుడు, ఇవ్వకపోతే దేవుడు కాదు. ఆయన ఇచ్చిన, ఆయన ఇవ్వకుండా ఆయన దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేయాల్సిందల్లా ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించు. దేవుడు మనకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, వాటిని మనం పాటించే వారంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవించే వారంగా ఉండాలి. క్రమము తప్పకుండా మందిరానికి వచ్చే వారంగా ఉండాలి. వచ్చే ప్రజలందరితో ఒక మంచి ఫెలోషిప్, ఒక మంచి సహవాసమును మనం ఏర్పాటు చేసుకునే వారంగా ఉండాలి. ఒక మంచి ప్రేమను కలిగే వారంగా ఉండాలి. దేవుడు అంటారు కదా, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఇంత దేవుని నమ్ముకొని, ఇంత దేవుని మనం ఆరాధించి, మన మధ్యలో కనుక ప్రేమ లేకపోతే, మన మధ్యలో మంచి ఐక్యత లేకపోతే, ఎందుకంటే దేవుని నమ్ముకొని, ఎందుకోసం దేవుని మందిరానికి వచ్చి ఈ విధంగా ఆరాధించడం, పూజించడం ఎందుకు? దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రతి ఒక్కరితో నువ్వు ప్రేమ కలిగి జీవించు. ఒక మంచి ఫెలోషిప్ని, అనగా ఒక మంచి సహవాసాన్ని ఏర్పాటు చేసుకో. ఒక మంచి సంబంధాన్ని ఏర్పాటు చేసుకో. దేవుని ప్రేమను బట్టి వారిని క్షమించే వారంగా ఉండాలి. ఒకవేళ కనుక వారిని ఏం తప్పు చేసినట్లయితే నువ్వు వారిని క్షమించే వారంగా ఉండాలి. అదే కదా దేవుడు మనకి నేర్పించాడు. అదే కదా దేవుడు ఆ యొక్క కలవరి స్థితిలో మరి మొదటి మాట పలికాడు, క్షమించుము. అలాంటి ప్రేమ కలిగి జీవించాలి అని దేవాతి దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. ఇంకొక మాటను కనుక మనం చూసినట్లయితే 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 తిమోతి 6:8 వచనాలు. ఏమంటున్నాడు? మనం ఈ లోకములోనికి ఏమీ తెలియదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గల వారై ఉండి వాటితో తృప్తి పొంది. ఈ మాట కరెక్టే కాదు చెప్పండి? మాట ఏమన్నాడో చక్కగా మాట రాస్తూ ఉంటున్నాడు. మనం ఈ లోకంలోకి మనం తీసుకొచ్చామా? ఏమీ తీసుకొని రాలే. పోయేటప్పుడు ఏమైనా తీసుకొని వెళ్తామా? ఏమీ తీసుకోము. మరి ఎందుకు? గర్వము, అహంకారము, అసూయ, మోసాలు, దగా, కుట్రలు ఇవన్నీ ఎందుకు వస్తూ ఉంటున్నాయి? లోకంలోకి ఏమి మనం తీసుకొని రాలేదు, ఏమీ తీసుకొని పోలేదు. ఏం చేయాలో తెలుసా? నీకున్న దాంట్లో సంతృప్తి కలిగి నువ్వు జీవించడం నువ్వు నేర్చుకోవాలి. అనిపిస్తూ ఉంటుంది, పక్కలో చూసినప్పుడు మనం కూడా వారిలా ఉండాలని అనిపిస్తూ ఉంటుంది. మన ఇంటి పక్కలో పెద్ద బిల్డింగ్ కట్టడానికి గొప్ప, మనం కూడా అంత పెద్ద బిల్డింగ్ కడితే బాగుంటాం. మన ఇంటి పక్కలో పెద్ద కారు తీసుకున్నారనుకో, మనం కూడా కారు తీసుకుంటే బాగుందని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనుషులుగా మనకి ఆ యొక్క కోరికలు అనేది కలుగుతూ ఉంటాయి. దేవుడు ఏమన్నాడో తెలుసా? తగిన సమయంలో నీకు ఇస్తాడు, నువ్వు ప్రార్థన చేయి. అంత మాత్రమే కాకుండా నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో దానిలో సంతృప్తి కలిగి నువ్వు జీవించు. అప్పుడే నీ హృదయంలో సంతోషం అనేది ఉంటుంది.
ఒకవేళ నీకు బాగా సమృద్ధిగా దేవుడు ఆశీర్వదించి సంతృప్తి లేకపోతే ఆ యొక్క సంతోషాన్ని నువ్వు పొందుకోలేవు. కాబట్టి ఈ యొక్క సమయంలో మనం 3 విషయాలు ధ్యానిస్తూ ఉంటున్నాం. మొదటిగా సమృద్ధి, రెండవదిగా సంతృప్తి, మూడవ విషయాన్ని చూద్దాము సంతోషం. ఇక్కడ మనం చూసినట్లయితే ఏమంటున్నాడు, ఈ లోకంలోకి ఏమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని పోలేము, సంతృప్తి కలిగి జీవించాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎడబాయను అని ఆయన చెప్పాను కదా. ఇక్కడ చూడండి ఏమన్నాడు, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి జీవించండి. ఒకటి ఆలోచన చేద్దాం. ధనము సంపాదించడం తప్పు కానే కాదు. ధనము సంపాదించడము తప్పు కానే కాదు. ఆస్తులు సమకూర్చుకోవడం తప్పు కానే కాదు. కానీ ఏంటి తప్పు తెలుసా? ధనాపేక్ష కలిగి ఉండటము, అనగా ధనము మీదనే నీ యొక్క మనస్సు ఉండటము, ధనము మీదనే నీ యొక్క ఆశ ఉండటం అనేది తప్పు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. దానికి ఒకనొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమన్నాడో తెలుసా? ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెచ్చములో ఒంటె దూరుట సులభము అనేటువంటి మాట రాయబడి ఉంది. చాలా మంది ఏమనుకుంటారంటే ధనవంతులు పరలోక రాజ్యానికి వెళ్ళరు అనేసి అనుకుంటూ ఉంటారు. కాదు, ధనాపేక్ష కలిగి ఉండడం అనగా నీ యొక్క హృదయము, నీ యొక్క మనసు కేవలం ధనం మీదనే ఉండి దేవుణ్ణి మర్చిపోతావు చూడు, అది తప్పు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. అదేవిధంగా మనము చూసినట్లయితే మరి చివరి మాటలు మనం చూద్దాం. కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. కీర్తనలు 16:11. జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. మొదటిగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగా, దేవుని సన్నిధిలో మనకేమి దొరుకుతాయి? దేవుని యొక్క వాక్యాన్ని విన్నందుకు, క్రమంగా మనం మందిరానికి వస్తున్నప్పుడు, వెళ్తున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని మనము హృదయంలో దాచిపెట్టుకున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని విధేయత కలిగి జీవించినప్పుడు మనం ఏమి పొందుకుంటాము అంటే, మొదటిగా చూసాము సమృద్ధి, రెండవ చూసాము సంతృప్తి, ఇప్పుడు మూడవది చూస్తూ ఉంటున్నాము. అదేంటో తెలుసా? సంతోషము. ఏంటిది? సంతోషము. ఇక్కడ ఏమంటున్నాడు? జీవమార్గములు నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. చూడండి ఎంత చక్కటి మాట రాస్తూ ఉంటున్నారు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనకు సంపూర్ణ సంతోషం ఉంటుంది. అంతే కొన్నిసార్లు మనము ఫీల్ అవుతూ ఉంటాం. ఏంటో తెలుసా? బయట వ్యక్తుల కన్నా మన దేవుని నమ్ముకున్న వారు మనకి కనుక పలకరించినట్లయితే, మనతో మాట్లాడినట్లయితే ఆ యొక్క సంతృప్తి, ఆ యొక్క హ్యాపీనెస్ అనేది మన మనసులో కలిగిపోతూ ఉంటుంది. మన దేవుని నమ్ముకున్న బిడ్డలు, ఆత్మీయ బంధువులు కావచ్చు, ఆత్మీయ స్నేహితులు కావచ్చు, ఫోన్ ద్వారా కావచ్చు, మనం కలిసినప్పుడు మాట్లాడుతూ ఉంటే ఆ యొక్క సంతోషాన్ని మనం ఫీల్ అయిపోతూ ఉంటాం. ఎందుకు? దేవుని నమ్మినటువంటి బిడ్డలు కాబట్టి. దేవుని యొక్క సన్నిధిలో సమృద్ధి, దేవుని యొక్క సన్నిధిలో సంతృప్తి, దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణ సంతోషము మనము పొందుకుంటామని. అది అంత మాత్రం కాకుండా నీ యొక్క కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. సుఖానికి సంతోషానికి తేడా ఉంటుందా? సుఖము సంతోషం రెండు ఒకటేనా? సుఖము వేరు, సంతోషము వేరు. సుఖం అనగా నీకు ఎంత ఉంటే, నువ్వు బహుగా ఆస్తిపాస్తులు సంపాదించుకొని డబ్బు ఉన్నట్లయితే వాటన్నిటితో నువ్వు సుఖంగా బ్రతుకుతావు కావచ్చు, కానీ నీ జీవితంలో సంతోషం అనేది ఉండదు. నీ జీవితంలో కనుక సంతోషాన్ని నువ్వు చూడగలగాలి అంటే అది దేవుడు ఇచ్చే విధంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకేమంటున్నాడు? నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలదు. కాబట్టి
కాబట్టి మన జీవితంలో ఆ యొక్క ఆశీర్వాదం మనం చూడాలంటే దేవుని యొక్క వాక్యానికి విధేయత కలిగి మనం నడుచుకునే వారంగా మనము ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. ఇంకొక చివరి మాట చూసుకుందాం. యోహాను సువార్త 16:24 యోహాను సువార్త 16:24 మాట చూసుకొని మనము ముగించుకుందాం. యోహాను సువార్త 16 ఇక్కడ ఏమంటున్నారు? ఇది వరకు మీరు ఏమీ నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే వాక్యము మనకు మత్తయి సువార్త 7:7 కనిపిస్తూ ఉంటుంది. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం. మీ యొక్క సంతోషము పరిపూర్ణము అనగా మీ యొక్క సంతోషం ఇంకా ఎక్కువ కావాలంటే మీరు ఏం చేయాలి? అడగండి, దేవుడు ఇచ్చేవాడిగా ఉంటున్నారు. ఇక్కడ ఏది అడగాలంటే చాలా ప్రాముఖ్యమైనది. అఫ్ కోర్స్ మనం ఏది అడుగుతాము? మనకి ఇహలోక సంబంధమైన విషయాలు అన్ని దేవుని అడుగుతాం. ప్రభువా ఒక మంచి గృహం నాకు ఇవ్వు, ఒక మంచి కారు ఇవ్వు, ఒక మంచి బంగ్లా ఇవ్వు అని అడుగుతా. మంచిదే, తప్పు కానే కాదు. ఎట్ ద సేమ్ టైం ఇంకా మనం ఏమనగాలో తెలుసా? ప్రభువా నాకు జ్ఞానం ఎక్కువగా ఉందయ్యా, నాకు జ్ఞానము దయచేయి. ప్రభువా నాకు బుద్ధి తక్కువగా ఉందయ్యా, బుద్ధి దయచేయి. ప్రభువా ఎదుటి వ్యక్తితో ఏ విధంగా మాట్లాడాలో నాకు నేర్పించు. ప్రభువా నీ యొక్క వాక్యాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో, ఏ విధంగా నీకు ప్రార్థన చేయాలో అలాంటి జ్ఞానం నాకు ఇవ్వు ప్రభువా అని మనం అడుగుతూ ఉండాలి. అప్పుడే నీ జీవితంలో ఆ యొక్క సంతోషాన్ని నువ్వు చూడగలుగుతావు. అందుకేమంటున్నాడు? మీ యొక్క సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. అదేవిధంగా ఇంకొక చివరి మాట 1 పేతురు రాసిన పత్రిక 1:8-9 మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన సఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. చూడండి, ఇక్కడ ఎంత చక్కటి మాటను ఇక్కడ పేతురు గారు రాస్తూ ఉంటున్నారు. మనము దేవుణ్ణి చూడలేదు, ఆయన ఎరగలేదు, కానీ ఆయన మనం ఇప్పటికీ ప్రేమిస్తూ ఉంటున్నాము. ఆయన కన్నులారా మనం చూడలేదు, కానీ ఆయన యందు విశ్వాసము కలిగి జీవిస్తూ ఉంటున్నాము. అంత మాత్రమే కాకుండా మన ఆత్మ రక్షకును అదేవిధంగా మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. దేవుడిచ్చిన రక్షణను బట్టి, దేవుడిచ్చినటువంటి కృపను బట్టి, ఆయన మన జీవితంలో చేసిన మేలు అన్నిటిని బట్టి మనము ప్రతి దినము ఈ రోజున మనము సంతోషంగా ఉన్నాం. ప్రతి దినమున ఆ దేవాది దేవుని మనము ఆరాధన చేస్తూ ఉంటున్నాం. ప్రతి విషయములలో కూడా మనము సంతోషము కలిగి జీవిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ యొక్క సమయంలో మన జీవితంలో ఆ యొక్క సమృద్ధిని, మన జీవితంలో ఆ యొక్క సంతృప్తిని, మన జీవితంలో ఆ యొక్క సంతోషాన్ని చూడాలి అంటే మనము దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవించాలి. దేవుని యొక్క వాక్యానికి విధేయత కలిగి జీవించాలని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క సన్నిధిలో మనకి ఏం దొరుకుతాయి? దేవుని యొక్క సన్నిధిలో చెప్పాలి చివరిగా ఒకటి సమృద్ధి దొరుకుతుంది. దేవుని యొక్క సన్నిధిలో సంతృప్తి ఉంటుంది. దేవుని యొక్క సన్నిధిలో సంతోషము చూడగలుగుతాం. చెప్పిన వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.